మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఒక ఇంట్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే పూర్తిగా అంటే 100% వికలత్వం కలిగినటువంటి ఒక లేడీ ఎవరైతే ఉన్నారంటే దాదాపుగా అంటే 35 సంవత్సరాలు ఇదే స్థితిలో ఆమె ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పుట్టుకతోనే వికలత్వం అయినటువంటి ఈ అమ్మాయికి ఇంతవరకు ఎటువంటి పెన్షన్ కార్యక్రమాలు కానీ, అంటే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, అంటే వీరికి ఆసరాగా నిలిచేటువంటి కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి కూడా జరగలేదని చెప్పేసి వారి తల్లి వాపోతున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా తన బిడ్డ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని చూసి తల్లి కళ్ళల్లో ఆ యొక్క కన్నీళ్లకు అవధులు లేకుండా పోయాయి. ప్రతిరోజు కన్నీళ్ళే మిగిలాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి 35 సంవత్సరాల ఈ యొక్క వీరిని ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం వీటిని స్పెషల్ కేసెస్గా గుర్తించి వీరికి ఖచ్చితంగా ఆర్థిక సహాయం కానీ, లేదంటే పెన్షన్ వచ్చే విధంగా ఏదైనా వీరికి సహాయం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పేరు షాహిద్ ఆసా. ఇట్లా నాది బిడ్డకి వేసుకున్నానా, నాకు ఇప్పటిదాకా ఏం అనుకూలం చేయలేదా, నా బాధ అంతా పడినానా, నేను కూలికి నాలుగుకి పోయేదాన్ని, పక్కింటిలో బిడ్డకి చూసుకో ఉంటారా, దాని జవాబుదారీ ఏమన్నా సహాయం చేస్తారేమో బాధపడతా అన్నాను. ఎవరు పట్టించుకోలేదప్ప. దాని గురించి మీరు ఏం చేస్తారో మీ జవాబుదారీ ఒప్పిస్తా అన్నా. నా ఊపిరి ఉండినాళ్ళు నా బిడ్డకి నేను సాక్కుంటా. నేను ఏమన్నా అయిపోతే నా బిడ్డ పరిస్థితి ఏమి, మా ఇంటి ఆయన లేడు, 15 ఏళ్ళు అయిపోయా, 35 ఏళ్ళ బిడ్డ. ఈ బిడ్డ కుడుకుని తినిపించాలా, పనుకొని తినిపించాలా, అంతా ఎత్తుకొని పోవాలా, ఎత్తుకొని రావాలా, ఈ పరిస్థితి ఉండాలి. మీరేం చేస్తారో ఏమో నా బిడ్డకి. నా ఊపిరి ఉండినాళ్ళు నా బాధ. మళ్ళీ తర్వాత మీకు ఒప్పిస్తా ఉండా, మీ జవాబుదారీ మోసుకోవాలా. నాకు అంత తెలిసినట్టుగా చెప్తా ఉన్నాను. స్వామి మీరేం చేస్తారో చేయండి. నాకేం అర్థం కాలేదు ఈ బిడ్డతో. నా ఆరోగ్యం కూడా సరిలేదు. ఇంత సమస్య పడతా ఉన్నాను. దాని జవాబుదారీ ఏమన్నా హెల్ప్ చేస్తే చేయండి, ఏమన్నా సాయం చేయండి. పింఛన్ రాలేదు. ఎందుకు రాలేదు పింఛన్? అదే ఇదిగా ఈ బట్నేళ్ళు రావు, కన్నులు పడువు. ఆ పాప ఈ పరిస్థితి ఏటకెత్తిపోయినా కూడా నాకు సమస్య ఎవరు పట్టించుకోలేదు. ఎవరు చెప్పినా ఈసారి చేస్తాము, ఆసారి చేస్తాము, వీళ్ళు మార్పు చేస్తాము అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎక్కినారు కదా, మీరు సాయం చేయాలా, మీరు అనుకూలంగా నా బిడ్డకి కాపాడాలా. పుట్టుకతోనే ఉందమ్మా, పుట్టుకతోనే వచ్చిండేది. చూపించినాము, బాధపడినాము, ఇంకా కాలేదండ్రి డాక్టర్లు. దాని జవాబుదారీ ఈ పరిస్థితి ఉండాలి అని గమ్మున సాక్కుంటా ఉండా. దాని జవాబుదారీ మీరు ఏం సాయం చేస్తారో చేయండి. నేను బాగలేదు కదా, ఇప్పుడు మీరు నా బిడ్డకి ఏం చేస్తారో మీ జవాబుదారీ, మీ సహాయం కోరుకుంటా ఉన్నాను. బాధపడి ఏం చేస్తారో చేయండి. ఇట్లుంది నా పరిస్థితి. పుట్టినప్పటి నుంచి అంతే ఉంది సార్. పాప గుర్తులు రావు. ఇంకా ఆమె ఉపాధి పని చేసుకోవాలా. ఏదో పాపము మా తోట వస్తుంది, అది ఏమొస్తుంది సార్, వస్తే 250. ఇప్పుడేమో 300 పెంచినారు ఉపాధి పని కూడా. అట్లా ఇది ఆమె పోషించుకుంటాను. కనీసం అంటే ఆ పాపకి ఏళ్ళు గుర్తులు కూడా రావు. ఎక్కడన్నా పుచ్చుకొని పోయి గుర్తులు వేయించుకునేదాన్ని కూడా. అట్లా ఇవి గుర్తులు వస్తానే కదమ్మా మీకు పింఛన్ ఇచ్చేది అని వాళ్ళు ఇది చేసుకోలేదు. ఎట్లా చంద్రన్న మీరన్నా దయచేసి ఆ పాపకి పింఛన్ వచ్చినట్లు ఏదో సహాయం చేయండి. ఏమన్నా గవర్నమెంట్ నుండి సహాయం కోరాలని మేము అడుగుతున్నాము. అందుకోసం మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళమ్మ పనికి పోతుంది కదా, ఆ పనికి పోయినప్పుడు వచ్చి మేము సహాయం చేస్తాం. గతంలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ, లేదంటే నాయకులు కానీ వచ్చి సందర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా? చేసినారు. మన ఎమ్మెల్యే వచ్చింటే చూపించినారు. పింఛన్ రాదు, గుర్తులు పడవు, ఏలు ముద్రలు పడవు, కన్నులు కూడా పడలే. అందుకోసమే చెప్పినారు, చూపించినారు సార్. అందరినీ కలిసినారు, అయినా కూడా కాలేదు. వాళ్ళు పింఛనే రాలేదు బిడ్డకు. అందుకు వాళ్ళమ్మ చాలా బాధపడతా అంటే మాకు బాధ అయిపోతుంది సార్. సుమన్ టీవీకి ధన్యవాదాలు. ఈరోజు ఈ అమ్మాయి పరిస్థితి చూస్తా అంటే చాలా బాధగా కలుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి అలసిపోయి ప్రభుత్వం మారింది, మా బాధలు తీరుతాయని చెప్పి ఈరోజు మా వరకు
ఈ విషయం తెలియదు. సుమన్ టీవీ దీనికి గుర్తించి ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయి బాధలు విన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ కరువు పనికి పోయి రోజుకి 200 రూపాయలతో జీవనం సాగిస్తూ ఈ అమ్మాయికి చూసుకోవాలంటే చాలా బాధపడుతుంది. దీని గురించి ప్రభుత్వం కూడా ఈ అమ్మాయి గురించి చర్యలు తీసుకొని పింఛన్ లేదా ఆ అమ్మాయికి ఆర్థికంగా సాయం చేయాలని మేము వేడుకుంటున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ వీడియో చూసి ఈ అమ్మాయికి ఏమైనా సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో తీసుకున్నందుకు సుమన్ టీవీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను.